అట్లాగే ఇక్కడ గేమ్ చేంజర్ ఫిజిక్స్ మ్యాథ్స్ అవన్నీ లేమన్ లాంగ్వేజ్ మాటలో పక్కన పెట్టండి. అది ఒక్కొక్కటికి ఒక్కొక్కటి. ఇప్పుడు బాగా టాప్ స్టూడెంట్స్కి గేమ్ చేంజర్ ఫిజిక్స్, ఎందుకంటే ఫిజిక్స్ టాప్ కాబట్టి. మిడిల్లో ఉన్న స్టూడెంట్ ఎవరైతే ఉంటాడో వాడు ఫిజిక్స్ కట్ ఆఫ్ దాటిన తర్వాత మ్యాథమెటిక్స్ బట్టి ర్యాంక్ వస్తుంది. మ్యాథ్స్ అయితే ర్యాంకే రాదు, ఎందుకంటే కెమిస్ట్రీ ఆల్రెడీ చేసి ఉంటాడు కదా, ఆడికి గేమ్ చేంజర్ అది. ఇంకొంచెం కిందకు వచ్చినట్టు కెమిస్ట్రీ గేమ్ చేంజర్ అడికి. సో అందువల్ల ఏ స్టూడెంట్ ఎన్ని మార్కులు వస్తున్నాయి, వాడు ఉన్న రిజర్వేషన్ ఏంటి, ఎంత ర్యాంక్, ఒక్కొక్క ర్యాంక్కి ఒక్కొక్క సబ్జెక్ట్ గేమ్ చేంజర్ అవుతుంది. అది స్టూడెంట్ బట్టి వాడు ఏ సబ్జెక్ట్ స్ట్రాంగ్ గా ఉన్నాడు, ఈ పేపర్ ఎలా రాశాడు అన్న పర్స్పెక్టివ్ లో ఉంటుంది. బట్ నెగిటివ్ మార్కింగ్ లో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. మీకు డెఫినెట్ గా కెమిస్ట్రీ ఎవరైతే బాగా చదవమని మేము చెప్తున్నామో, నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన చాలా ఆల్మోస్ట్ నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చి మెయిన్స్ అయిన తర్వాత అడ్వాన్స్ ఎలా ప్రిపేర్ వచ్చిన ప్రతి వాడు కూడా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే అది చాలా క్లియర్ కట్ గా పిన్ పాయింట్గా చెప్తాం మేము వాడికి, అతని ర్యాంక్ బట్టి. అంటే ఆఫ్ కోర్స్ నాట్ ఎవ్రీబడి, వాడికి వచ్చిన ర్యాంక్ బట్టి చెప్తూ ఉంటాం మేము జనరల్గా. సో ఇది చూసుకోండి. బట్ దీనికంటే అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే, మీకు చెప్పాను కదంటే, చదవడం ఒక ఎత్తు అయితే, ఎగ్జామ్లో రాయడం ఒక ఎత్తు అయితే, ఇన్నింటికంటే ముఖ్యం మీరు కౌన్సిలింగ్లో కరెక్ట్ ప్రాపర్ బ్రాంచ్కి వెళ్ళడం. మీరు సగం నాలెడ్జ్తో సగం బ్రెయిన్తోనూ మీరు ఈ కోర్ బాగుంటుంది అంటే కదా, సిఎస్సి డిమాండ్ తగ్గిపోయిందంటే కదా, కోర్ బాగుంటుంది కదా, కోరికి ఎక్కడికో పోయి మెకానికల్ మెటలర్జీ చదవడాలు, ఇలా రకరకాలుగా ఏదో సంబంధం లేని లాజిక్స్ అన్ని అప్లై చేసేస్తూ ఉంటారు బ్రెయిన్ లేకుండా. ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా మీరు ప్లాన్ చేసుకుని దాని మీద కొంత స్టడీ చేసి, అవసరమైతే కాలేజీకి వెళ్ళి చూసి అక్కడ ఉన్న పిల్లలతో మాట్లాడుకుని ఇవ్వాలి. ఇలా అంటే కాలేజీకి నేను ఎందుకు వెళ్తాను సార్, నేను బిజీగా ఉన్నాను కదా, డబ్బులు సంపాదించడం అని చెప్పి పొగరు చూపిస్తూ ఉంటాడు ఈ పేరెంట్లు అందరూ. ఈ పేరెంట్స్ పొగరు పిల్లలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. మీరు కౌన్సిలింగ్ ఇప్పుడు ర్యాంక్ వచ్చి వస్తుంది కదా, తెలుస్తుంది కదా, మీరు వెళ్ళాలనుకోండి ఐఐటి తిరుపతి, ఐఐటి ధారవాడ పోండి, అక్కడికి పోయి కనుక్కుంటే చెప్తారు అక్కడ ఫ్యాకల్టీ ఏంటి లేదు. ఇదేవి కాకుండా రూముల్లో సోఫాల్లో చేసి రూముల్లో కూర్చుని ఇది బాగుంటుంది అని చెప్పి 4 యూట్యూబ్లో వీడియోలు, ఇది బాగుంటుందా లేకపోతే ఎవడో చెప్పాడండి మెటలర్జీ బాగుంటుందంట, ఫ్యూచర్ అంతా మెకానికల్ అంట, ఇలాగ రకరకాలుగా ఉన్న విధానాలు తప్పండి. బట్ డెఫినెట్గా ఈసారి పట్ల పేపర్ అనాలిసిస్ ఏదైతే ఉందో అది నేను కొంచెం డీటెయిల్గా తర్వాత చెప్తానండి. బట్ మీకు కొంత ఐడియా అయితే ఇప్పుడు నేను ఇవ్వగలిగానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.